మంచిర్యాల మున్సిపాలిటీలో అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. చుండంబట్టి వాడలో ఇంటి పన్ను కట్టలేదని అధికారులు సిబ్బంది ఓ ఇంటి యజమానిపై తమ ప్రతాపం చూపించారు. ఒకేసారి 20 మందికి పైగా వచ్చి ఇంటికి తాళం వేయడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారుల వేధింపుల నుంచి కాపాడాలని విన్నవించుకున్నారు. పైసలు కట్టకపోతే రౌడీగా చెప్తారా? రౌడీగా చెప్తారా? మరి ఎందుకు వచ్చింది ఇంతమంది? ఏం చేస్తారు? ఏం చేస్తావు? వచ్చి చెప్పాలి, అడగాలి, అడిగిన వెళ్ళిపోవాలి. వాళ్ళు మా ఇంటి మీదకి ఒక 15 నుంచి 20 మంది దాకా వచ్చి 5-6 గంటల మధ్యలో వచ్చి మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టాలి, 3 రోజులు మీకు నోటీస్ ఇచ్చి మీకు టైం అయిపోయింది, మీరు కట్టకపోతే ఇంటికి లాక్ వేస్తామని బెదిరించడం జరిగింది. మేము ఒక్కరోజు టైం ఇవ్వండి, మేము మొత్తం కట్టిస్తాం, ఒక్కరోజు టైం ఇవ్వండి అంటే ఎంత బాతిలా ఏం లేదు. మా భార్య, నేను, మా కొడుకు బయట ఉన్నాం, మా కోడలు పిల్లలు లోపల ఉన్నారు. మా 2 ఇళ్ళకి తాళాలు వేసినాం. ఒక ఇంటి ట్యాక్స్ కట్టే లేదు, 4,000 ఉంది. నా భార్య నేను ఉండే ఇంటి ట్యాక్స్ ఉన్నది పెండింగ్, ఒక్కరోజు టైం ఏమంటే ఇవ్వలేదు. మా భార్య నేను ఉండే ఇంటికి ట్యాక్స్ కట్టేది నోటీస్ ఇచ్చిండు. ఆ ఇంటికే కాకుండా ఇప్పుడు 4,000 ఉన్న ఇంటికి కూడా ఆ కోడలు మా మన్మధు అంతా ఉండే ఇంటికి దానికి కూడా లాక్ వేసింది, 2 ఇళ్ళకి లాక్ వేసిపోయింది. ఎంత దావుడు ఇదేంటి ఒక దళితున్నా ఇట్లా చేస్తానంటే అది బెదిరిచ్చిండు, కొట్ట వచ్చిండు. ఎంత చెప్పి ఏం లేదు, ఎంత బాధ్యత ఏం లేదు, ఏం చేసినా ఏం లేదు. చివరికైతే 2 ఇళ్ళకి తాళాలు ఇస్తే ఆ పక్కింటి వ్యక్తి వచ్చి మా బాధ చూడలేక బయట ఎట్లా పండుకుంటుంది నైటు, రేపటిదాకా రేపు డబ్బులు కట్టాలి, ఆయనకి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి కట్టినాక 7 గంటలకు వెళ్ళిపోయిండు. కాబట్టి ప్రజలు, ప్రజాపాలు, విద్యార్థులు, మేధావులు ఒక దళిత కుటుంబం అనే ఉద్దేశంతోనే ఈ మంచిర్యాల కార్పొరేషన్ వాళ్ళు వచ్చి నా ఇంటి మీద అలవాటు చేసి నన్ను మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టి నన్ను ఆ లైన్లో పరుగు తీసింది. కాబట్టి చట్ట ప్రకారం వీళ్ళపై చర్య తీసుకోవాలని కోరుతున్నా.